నా మెదడు ఉద్రిక్తకు లోనై, ఏమయ్యా పక్కవని లేపు, నిద్రపోతుంది మంచిగా, నా మెదడు నాలా చిట్టిల్లిపోతున్నట్టు. నీ పగను ఎదుటి వ్యక్తి మీద చిమ్మితే ఎదుటి వ్యక్తి దయించబడడు సుమా, నీ హృదయమే దయించబడదు. మన హృదయంలో నుండి వచ్చే ద్వేషము, పగ, కోపము, అసూయ, ఇది ఎంతకాలం మన శరీరం ఉంటుందో అంతకాలము నీ శరీరాన్ని అస్వస్థతకు గురి చేస్తుంది. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ ఎమరేజ్ అవుతుంది, నరాలు చిట్లిపోతున్నవి. ప్రశాంతమైన మనసు కావాలి. అప్పుడే ప్రశాంతంగా ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. బిషప్ చెప్పారు, ద్వేష స్థానంలో ప్రేమ నింపు, ద్వేష స్థానంలో ప్రేమ నింపు. అసూయ, పగ, ఎవరైతే మన కీడు చేశారో ప్రతీకారం వెనక క్షమాపణ దయచేయి. ఏం దయచేయాలి? క్షమాపణ. నీ హృదయము నాకు శోధన రావద్దు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఎన్ని కరువైన, ఖడ్గమైన, ఎన్ని శోధన వచ్చిన క్రీస్తు ప్రేమ చేత మన హృదయం నిండినట్లయితే తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని దైవజనులకు ఒక పెద్ద శోధన. ఎవరైతే నేను ద్వేషిస్తున్నాను, నీ కీడు చేస్తున్నాడో నీ వంశం వెంటనే శాపవచనాలే వస్తాయి. శాపవచనంలే నీ నోటికి. నీ వంశం ఇది నీటిలో కీడు కలుగుతుంది కాక శపించడమే వస్తుంది. ప్రియమైన దైవజనుడా, సంఖ్యాకాండం 6 చివరి భాగంలో నువ్వు చేయవలసిందేంటి? ఒకసారి దీనాన్ని త్వరగా సంఖ్యాకాండం 6 చివరి వచనం చదవండి. ఏ రీతిగా ఇశ్రాయేలు యాజకులారా, అభిషిక్తులారా, దైవజనులారా, మీరు చేయవలసింది, మీ నోట నుండి పలకవలసింది, ఎవరికి? మీరు ఇశ్రాయేలులను ఈ రీతిగా దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించు గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. నీకు సమాధానం హల్లెలూయా. నీకు సమాధానం కలుగజేయగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన ఆశ్రయించు. దైవజనుడా, ఏతులేని శాపం తగలదు, గుర్తుపెట్టుకో. ఇష్టమన్నట్టుగా అందరినీ శపించవద్దు. ఏతులేని శాపము తగలదు. నీ నోటి నుండి ఏం పలకాలి? ఈ శుభవచనం పలకాలి. నీ నోటి యొక్క ప్రభావం కాదు, యెహోవా నామమున. ఇది గుర్తుపెట్టుకో. మీరు ప్రజలను దీవించినప్పుడు నీ యొక్క ప్రార్థన నువ్వు చేతులు ఉంచడం వల్ల వాళ్ళ దేవునికి వస్తలేదు. ఏ నామమున? నిన్ను పిలిచిన తండ్రి అయిన దేవుని నామమున, యెహోవా ఉన్నవ
వారి నామమున దీవెన పలుకుతుంది. దీవెన పలుకుతుంది. దైవజనుడా, ఇది నేర్చుకో, ఇది నేర్చుకో. ఈ విషయం తెలుసు. మరి అయ్యా ఎట్లా చాలామంది అన్యాయం చేశారు కదా, చంపారు కదా, తప్పు చేస్తున్నారు, అట్లనే వదిలిపెడదామంటే లేదు లేదు, ఒక ఏర్పాటు చేస్తాను. బిషప్ ఏం చేశారు, ఒక న్యాయస్థానం ఏర్పాటు చేస్తాను. న్యాయస్థానం ఏర్పాటు చేస్తాను. ఎవరికి మీరు విరోధంగా తప్పులు చేశారు, ఆ న్యాయస్థానంలో వారు ఒప్పుకున్నట్లు